అడగకున్న మన ఆకలి తీర్చబట్టరా, అడగకున్న మన ఆకలి తీర్చబట్టరా, అడగకున్న మన ఆకలి తీర్చబట్టరా, అడగకున్న మన ఆకలి తీర్చబట్టరా. అందుకే ఈ ప్రభుత్వానికి అండగుండరా, పాలనొచ్చరా మనకు పాలనొచ్చరా, ప్రజాపాలన పల్లె పట్టమొచ్చరా, పాలనొచ్చరా మనకు పాలనొచ్చరా, ప్రజాపాలన పల్లె పట్టమొచ్చరా. బియ్యం పథకాన్ని తెచ్చినాదిరా, కడుపు నింప సర్కారు కదిలినాదిరా, కడుపు నింప సర్కారు కదిలినాదిరా, కడుపు నింప సర్కారు కదిలినాదిరా. సన్న బియ్యం పథకాన్ని తెచ్చినాదిరా, కడుపు నింప సర్కారు కదిలినాదిరా, కడుపు నింప సర్కారు కదిలినాదిరా, కడుపు నింప సర్కారు కదిలినాదిరా. కట్టు బియ్యం దువ్వదినే కట్టు కలం పోయరా, కట్టు బియ్యం కట్టు బియ్యం పువ్వదినే కట్టు కలం పోయరా, కట్టు బియ్యం కట్టు కలం పోయరా. సట్ట బియ్యం పువ్వతోని మన ఆకలి తీర్చరా, పాలనొచ్చరా మనకు పాలనొచ్చరా, ప్రజాపాలన పల్లె పట్టమొచ్చరా, పాలనొచ్చరా మనకు పాలనొచ్చరా, ప్రజాపాలన పల్లె పట్టమొచ్చరా. సన్న బియ్యం కొనాలంటే కింటలు ధర 6-7-8 ఉంది. 6-7-8 పెట్టి కొనలేరని ఇవాళ రేవంత్ అన్న తినే బియ్యం, ఎమ్మెల్యేలు మంత్రులు తినే బియ్యం, సామాన్య నిరుపేదలకు అందిస్తున్నటువంటి ప్రభుత్వం. ఒక్క పాట హలో గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల పండుగలో ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, సిర్పూరు, బెల్లంపల్లి 1 కాదు 2 కాదు అన్ని ఊర్ల నుంచి వేలాది మంది తరలివచ్చిండ్రు. నిజంగా మీ అందరికీ అర్థమై ఉంటుంది, పగలేమో సూర్యుడు తన ప్రేమను మస్తు చూపిస్తున్నాడు, అంటే ఆ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆనరబుల్ సీఎం గారు రేపు తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు కూడా సాధ్యమైనంత జల్దీ షురు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అదిగో మీ స్క్రీన్ మీద చూస్తున్నారు, పరదాల మీద కనిపిస్తున్నాయి కదా, బండ్లు వస్తున్నాయి, ఒక బండి వెనుకొకటి. కొండల నుండి కోనల నుండి గోదారమ్మ పరుగులు చూడు అని గద్దరన్న మన తెలంగాణ, కాశ్మీర్, మన ఆదిలాబాద్ అడవుల్ని, ఆసిఫాబాద్ పచ్చదనాన్ని దృష్టిలో పెట్టుకునే పాట రాసిండు. నిజంగా మీరంతా మనమంతా ఈ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఈ పరిసరాల ప్రజలందరూ ఎంత అదృష్టవంతులంటే నేల తల్లి నేల లోపల నల్ల బంగారం ఇచ్చింది, నేల మీద పచ్చ బంగారం, బ్రహ్మాండమైన అడవులున్నాయి. మరి మీ మనసులన్నీ బంగారం. అలాంటి బంగారానికి మెరుగులు దిద్దేందుకు ఎన్నో కార్యక్రమాలతో వస్తున్నారు ఆనరబుల్ సీఎం గారు. నల్లమల పచ్చని అడవుల దగ్గర నుంచి కృష్ణా, తుంగభద్ర నుంచి ఇక్కడి ప్రాణహిత పెనగంగ దాకా మరి అభిమాన గంగ పొంగి పొరులుతోంది. మీ అందరికీ మరోమారు గుర్చేస్తున్నాం. ఆనరబుల్ సీఎం గారు వచ్చి ముందు ఆవిష్కరణ చేస్తారు, ఆ తర్వాత వేదికపైకి వచ్చినాక మనమందరం స్వాగతం పలుకుతాం కదా ప్రేమతో. ఆ తర్వాత డిసిప్లిన్గా క్రమశిక్షణతో చిన్నప్పుడు బళ్ళే చదువుకునేటప్పుడు మన పీటీ సార్ చెప్తే 3వ బెల్ కొట్టంగానే పేరు కోసం ఎట్లా నిలబడతాం, జయ జయ తెలంగాణ పాడతాం. ఓకే,
ఇంత సైలెన్స్ అయిపోయింది? సార్ వచ్చినాకనే ఆ జోషు హోష్ అంతా సార్ వచ్చినాక చూపిద్దామనా? ఎస్, అందరూ లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం ఆనరబుల్ సీఎం గారికి. గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు ఎందరో వెంచేస్తున్నారు. పెద్దలు ప్రేమ్ సాగర్ కూడా 5 నిమిషాల్లో ముఖ్యమంత్రి గారు పైకి వస్తారు. పైకి వచ్చిన తర్వాత అందరూ ఒక్కసారి చేతులు లేచిన వాడు గట్టిగా చప్పట్లు కొట్టాలి. చెప్తా ముఖ్యమంత్రి గారు పైకి వచ్చాక చెప్తా నేను. పేదల కలల్ని సాకారం చేసే సంకల్పమే ఇందిరమ్మ ఇండ్లు. ఇందిరమ్మ ఇండ్లు రేవంత్ రెడ్డి గారి మనస్సు మందిరంలో పేదలు, బడుగు బలహీన వర్గాలు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు తల దాచుకోవడానికి నీడ గూడు లేని వాళ్ళ కోసం నేనున్నాను అంటూ ఆనరబుల్ సీఎం గారు 1 కాదు 2 కాదు కోట్లాది రూపాయలు ప్రభుత్వం తరఫున అందజేస్తూ లక్షలాది ఇండ్లకు, అదిగో ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, కోట్ల రూపాయలతోటి చుట్టుపక్కల సబ్స్టేషన్లు, అలాగే ఆసిఫాబాద్, కాగజ్ నగర్ మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇదొక శుభ సందర్భం. ఇల్లంటే కేవలం ఇటుకలు, సిమెంటు, గోడలే కాదు, ఒక కుటుంబం కళ్ళకు చిరునామా అంటారు ఆనరబుల్ సీఎం ఎప్పుడు కూడా. తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు భరోసా, తెలంగాణ ప్రజలు తలెత్తుకొని ఆత్మ గౌరవంతో బ్రతికేందుకు ప్రతీక ఇందిరమ్మ ఇండ్లు. తరతరాల ఆశలకు పునాది. సొంత ఇంటి కళ నీది, ఆ కళ నిజం చేసే బాధ్యత నాది అన్న ఆనరబుల్ సీఎం గారు ఇప్పుడు వేదికపైకి వస్తారు కొద్దిసేపట్లోనే. ఇంత మహత్తరమైన లక్ష్యంతో ఇది పెద్ద పండుగ. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, సాధన ధైర్యం వీడు, దుంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దీవెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. దడులెన్ని జరిగిన గాని గడవలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ముక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయ